గురుగారు వృత్తి, ఉద్యోగ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా 2026లో మకర రాశి వారికి ఏ విధమైన ఫలితం ఉంటుందో వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావివ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మకర రాశి వాళ్ళు, రాశ్యాధిపతి శని. అంటే మకర రాశి వాళ్ళకి ఏమిటంటే ఒక సంవత్సరం మనతో మాట్లాడారంటే ఇంకో సంవత్సరం మాట్లాడరు. అంటే వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం మాట్లాడాలనుకున్నాను సంతృప్తికరంగా మాట్లాడతారు, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో అసంతృప్తికరంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాశ్యాధిపతి శని కాబట్టి. అంటే మైండ్ అనేది వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు. సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే మారుతూ ఉంటారు వాళ్ళు ఎటు మారుతున్నారో మనం కూడా అటే మారాలి. ఓకే, అంటే వాళ్ళని బట్టి మారుతూ ఉండాలి. వాళ్ళకి ఇష్టము ఇది ఇష్టము అన్నారు అనుకో, ఈ సంవత్సరం ఓకే అనాలి. ఇది ఇష్టం లేదంటే ఇది బాగాలేదని చెప్పాలి అంతే. అంటే ఆచితూచి అడుగు వేయాలని అర్థం. అంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవటం కంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. అయితే మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా 2026లో మనకి గురువు సంవత్సర కాలం పాటు ఉండటం, గ్రహాల్లో మనం చూసుకునేటైతే శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి బుధ శుక్ర గ్రహాలు 4 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటారు సహజంగా ఆస్ట్రానమీ ప్రకారంగా. అయితే మకర రాశి వాళ్ళకి గురువు యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది? గురువు మార్చి 11వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో వక్రస్థితి. అప్పుడు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నట్టు. ఆ షష్టమ స్థానంలో స్థితి ఉండటం వల్ల మార్చి 11 వరకు అనుకూలంగా ఉండదు ఫైనాన్షియల్ పరంగా. మార్చి 11వ తారీఖు తర్వాత ఆర్థిక పరంగా వాళ్ళు పుంజుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు పంచమ స్థాన ప్రభావం అనేది పడుతుంది కాబట్టి ఆర్థిక పరంగా పుంజుకోవటం ఒకటి. మార్చి 11వ తారీఖు తర్వాత సంతానం లేని వ్యక్తులు ఉంటారు. సంతానం సంపద ప్రథమం అన్నారు. ప్రపంచంలో సంతానమే ప్రాముఖ్యత. ఎక్కడ చూసినా మనిషి తల్లిదండ్రులు డబ్బు సంపాదిస్తున్నారంటే పిల్లల గురించే. అంటే గతంలో చెప్పిన మాట, గతంలో. ఇప్పుడు పిల్లలని అంతగా పెద్ద ప్రయారిటీ ఇవ్వట్లేదు కొంతమంది. నిజం చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలని తొందరగా ఫాస్ట్గా మూవ్ కావట్లే కొంతమంది. ఆ పిల్లల గురించి కూడా కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది సంతానం అసలు కళ వద్దనుకుంటున్నారు, కానీ జాబులకు వెళ్తున్నా డబ్బు సంపాదిస్తారు. సంతానం మీద ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వట్లే కొంతమంది. డబ్బులు వరంగానే సంతానాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. ఇలాంటి చాలామంది వ్యక్తులు మా దగ్గర ఉన్నారు యాక్చువల్గా. ఎందుకంటే మేమంతా రోజు మాది కాల్స్ చూస్తుంటాం కదా, ప్రజల యొక్క నాడీ శాస్త్రాన్ని బాగా తెలుసు నాకు ఈ విషయంలో. అయితే సంతానం గురించి చాలా ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు వీళ్ళు ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి సంతానం అంటే బాగా ఇష్టం. అయితే అది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఏది ఉన్నా కూడా భర్త కంటే భర్త మీద 80% ప్రేమ ఉన్నా పిల్లల మీద 100కి 150% ప్రేమ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అది. అయితే గురువు యొక్క బలం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అదొక సుపరిణామం. వీళ్ళకి సంతానం కూడా డెవలప్మెంట్ చెందుతారు వాళ్ళకి. అంటే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. అలానే జూన్ 2వ తారీఖు నుంచి గురువు కర్కాటక రాశిలోకి వస్తాడు. కర్కాటక రాశిలోకి రావటం వల్ల అప్పుడు కూడా వాళ్ళకి కొంత మేలు జరుగుతుంది. అప్పుడు కూడా వివాహాలు శుభ కార్యక్రమాలు, అంటే జూన్ 2వ తారీఖు నుంచి వివాహం కానీ స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు జరుగుతాయి. అలానే అక్టోబర్ 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు. తర్వాత మళ్ళీ అతిచారం వక్రస్థితిలో ఉంటాడు. అంటే గురువు యొక్క బలం వల్ల ఆర్థిక స్థితిగతి కొంత మెరుగవుతుంది. కానీ శుభవార్తలు ఎక్కువ వస్తాయి. ఆర్థిక పరంగా డబ్బులు ఇంక్రీజ్ అయినా వాళ్ళ కొంత ఖర్చు అవుతాయి శుభ కార్యక్రమాలకి. వెల్ అండ్ గుడ్, బాగున్నట్టే. డబ్బు వచ్చినా మనం మంచి విషయాలు ఖర్చు పెడితే ఆ డబ్బులు ఉన్నట్టే. చరాస్తి కాస్త డబ్బు కాస్త స్థిరాస్తిగా మారుతుంది. ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేస్తారు, అది మంచి పరిణామం. శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? తృతీయ స్థానంలో శని ఉంటాడు. జూలై 25 వరకు తృతీయ స్థానంలో ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరుగుతుంది, అక్క చెల్లెల మధ్య సఖ్యత పెరుగుతుంది, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి, మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. జూలై 25 నుంచి 2వ స్థానంలో ఏదైతే వక్రస్థితిలో ఉంటాడో, అంటే 2వ స్థానం యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పుడూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, డిస్ప్యూట్స్ ఉండకూడదు, కరెక్ట్గా బాండింగ్ ఉండాలి. అంటే లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన నెసెసరీ ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండాలి. రాహు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి వీళ్ళు.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా చూసుకోవాలి. విదేశాలకు వెళ్ళటం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కేతు యొక్క ప్రభావం వల్ల కొంత కష్ట నష్టాలు మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కొంతమంది అవమానించే అవకాశాలు ఉంటాయి. అవమానాలు తట్టుకో. అవమానాలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అవమానం గ్యారంటీగా ఉంటుంది. అది ముఖ్యమంత్రులకైనా ఉంటుంది, మినిస్టర్లకైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఆ అవమానాలు తట్టుకొని నిలబడిన వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళు కూడా ఏమనుకోరులేండి నేను చెప్పినా కూడా. అయితే అలా ఉంటేనే రాజకీయ నాయకులు. అందువల్ల మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అవన్నీ పట్టించుకుంటే ముందుకెళ్ళరు. అయితే శుక్రగ్రహం వల్ల శుభ కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. రవి యొక్క బలం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు, నిరుద్యోగులకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి ఉద్యోగం వస్తుంది. కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆస్తులు కొనుగోలు చేస్తారు వీళ్ళు. కాబట్టి టోటల్గా వీళ్ళకి మిశ్రమైన ఫలితం ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళకంతా కూడా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పి కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలు. 2026లో మకర రాశి వారు తప్పకుండా పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురువుగారు? జూలై 25 తర్వాత చక్కగా వాళ్ళు దేవాలయంలో కూర్చొని దక్షిణకాళి స్తోత్ర పారాయణం చేయాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే గురు మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. అలానే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం ఒకటి. రాహుకాలంలో మంగళవారం రోజున దీపం పెట్టడం, ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. 2026లో మకర రాశి వారికి ఏ విధమైన ఫలితం ఉండబోతుందో చాలా వివరంగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.